రావుపై అవిశ్వాసం పెట్టేందుకు వచ్చిన 18 మంది కౌన్సిలర్ల సభ్యులను మభ్యపెట్టేందుకు వచ్చిన చైర్మన్ రాజేశ్వరరావు తమను మభ్యపెట్టేందుకు వచ్చాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు గత 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి పనులకు బిల్లులు తీసుకుంటూ పనులు చేయట్లేదంటూ అవినీతితో అక్రమాలకు పాల్పడుతూ ఉండడంతో అవిశ్వాస తీర్మానం పెట్టామని కౌన్సిలర్లు తెలిపారు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని అందరం కలిసే ఉన్నామంటూ వాళ్ళు అవిశ్వాసంతో దొంగ సంతకాలున్నాయని చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు. చెప్తా నాకు కేటీఆర్ దగ్గర, నాకు హరీష్ రావు దగ్గర, నాకు కేసీఆర్ దగ్గర అని చెప్పి మరి తన ఇష్టానుసారంగా మరి గ్రామ పంచాయతీలో మరి నిర్ణయాలు తీసుకుంటూనే జరిగింది. మరి దానికి గౌరవ సభ్యులందరం కూడా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి ఈ రోజున మరి అవిశ్వాసం పెట్టాలని మరి వచ్చి పెట్టడం జరిగింది. మరి మేము నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి మా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా మరి రాత్రి 12:30కి వెళ్ళి మరి సాయంత్రం వరకు తెల్లారి 6-7 గంటల వరకు కూడా మరి ప్రతి ఇంటికి పోయి బలవంతంగా మరి వాళ్ళను బెదిరించి మరి వాళ్ళని సంతకాలు కూడా నేను సేకరించిండు. అయినప్పటికీ కూడా అందరూ కూడా మళ్ళీ ఉదయం 10:30 వరకు వచ్చి మరి మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయి అవిశ్వాసం